నమస్తే, వెల్కమ్ టు ఎలైట్ మీడియా. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. వర్గీకరణ చేయాలని మాదిగలు పోరాటం చేస్తుంటే వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి మాలలు కూడా పోరాటంకి సిద్ధమవుతున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మన్నె శ్రీధర్రావు మనతో పాటు ఉన్నారు. మాల జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఏంటి సార్ ఈ వర్గీకరణ అంశం సున్నితమైంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరువురు కూడా పోరాటం చేస్తున్నారు. ఏమో మాదిగలేమో మాకు వర్గీకరణ కావాలంటున్నారు, మాలలేమో వద్దు అని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు ఈ అంశము, ఇంత సున్నితమైన అంశాన్ని ఎందుకు ఇంకా 30 ఏళ్ళుగా కొనసాగిస్తూనే వస్తుంది? దీనికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందంటారా లేదంటారు? ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది. కానీ వర్గీకరణ వల్ల గత 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న ఒక వ్యక్తి అసలు పోరాటం చేయాల్సింది అసలు వర్గీకరణ గురించి కాదు, రిజర్వేషన్ శాతం పెంచుకుందామని చెప్పి ఇంతవరకు అడగలేదు. పోరాటం చేసే మందకృష్ణ మాదిగా అసలు వర్గీకరణ 15% ఉన్న రిజర్వేషన్లు పెంచుదామని చెప్పి ఆలోచన లేదు. ఉన్న 15% రిజర్వేషన్లనే ఏబిసిడిగా విభజించి అనుభవిస్తున్నాం. ఇదే సుప్రీంకోర్టు 2004లో కొట్టేసింది. ఏబిసిడి వర్గీకరణ చెల్లదని చెప్పి, ఏబిసిడి వర్గీకరణ చెల్లదు అని చెప్పి ఇదే సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు 2024లో వర్గీకరణ చేసుకోవచ్చు అని ఆయా రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది. ఇది ఎంతవరకు సమంజసం? ఈ మొన్న ఇచ్చిన ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తిలో ఒక ఎల్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఉండే, ఆయనను కలవాలంటే మామూలుగా ఎవరికి సాధ్యం కాదు. ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి అంటే ఎవరైనా కలవచ్చు. దీన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ సుప్రీంకోర్టు తీర్పుని. చంద్రబాబు గారు ఆడిన నాటకంలో ఎల్వి రమణ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రచూడ్ గారు వీళ్లకు తీర్పు ఇప్పించినారు. కానీ ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు. మాలలు ఎవరు కూడా దీన్ని ఏకీభవిస్తలేరు, అంటే ఆమోదిస్తలేరు. అంటే ఇప్పుడు అంటే ఈ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది. మీరు రాష్ట్రాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా, సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా, లేదంటే తీర్పు ఇచ్చిన ఎవరైతే జడ్జిలు కావచ్చు వాళ్ళకి వ్యతిరేకంగా కావచ్చు, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీంట్లో జోక్యం చేసుకున్నాడు, వారందరికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? ముఖ్యంగా ఇది చెప్పాలంటే ఈ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు. మేము సెంట్రల్ గవర్నమెంట్ మరి సుప్రీంకోర్టుతో మేము ఈ తీర్పును మేము ఏకీభవిస్తలేము, ఆమోదిస్తలేదేమని చెప్పి ఇంతవరకు అన్ని రాష్ట్రాలలో బగ్గుమంటుంది ఈ విషయమై. ఎందుకంటే ఏబిసిడి వల్ల ఒక్క కులానికి మాత్రమే, మాదిగ కులానికి మాత్రమే ఫలాలు వస్తున్నాయి. మిగతా 57 కులాలు అసలు వాళ్ళకి ఫలాలే వస్తలేవు. ఎందుకంటే ఏలో ఉన్న శాతం ఏలో ఎవరు లేరు, ఒక రెల్లి తప్ప ఎవరు లేరు. ఏ నుంచి బికి పోతుంది, బిలో 7%, ఏ 1%, 1% బికి పోతుంది, 8% అయింది. మళ్ళీ సిలో మేము 6% ఉంది మాకు, డిలో 1%, డిలో కూడా ఎవరు లేకుంటే మళ్ళీ ఏకే వస్తుంది. ఏబిసిడిలో 9% మాదిగలే అనుభవిస్తారు. ఏబిసిడి వల్ల 22,000 ఉద్యోగాలు మాదిగ కులాలే అనుభవించినాయి ఇప్పటి వరకు. మీరు సెన్సెక్స్ ఇంతవరకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెక్స్ లేదు. మీరు సెన్సెక్స్ చేయండి. సెన్సెక్స్ చేసి ఎవరికి ఏబిసిడి వల్ల ఎవరు ఎక్కువ ఉద్యోగాలు పొందిరో, ఎవరు ఎక్కువ ఫలాలు పొందిరో, ఎవరు ఎస్సీ కార్పొరేషన్ నిధులు పొందారో, ఎవరు లబ్ధిదారులు అయ్యారో మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన 15% రిజర్వేషన్ని ఇప్పటివరకే అనుభవిస్తున్నాం. నరేంద్ర మోదీ గారు ఒక మాదిగ కులానికి సంబంధించిన ఒక మీటింగ్కి వచ్చారు. అసలు రాకూడదు. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక కులానికి కానీ సపోర్ట్ చేయదు, ఒక కులానికి సపోర్ట్ చేయదు. సరే, ఒక కులానికి మందకృష్ణ మాదిగ పిలిస్తే వచ్చినప్పుడు మందకృష్ణ మాదిగ నువ్వు వర్గీకరణ కావాలని మోడీ గారికి అడిగినావు. కానీ నువ్వు మోడీ గారికి అడగవలసింది ఏంటంటే, వర్గీకరణ విషయం కాకుండా సార్ మాకు రిజర్వేషన్ సరిపోతలేవు, 15% రిజర్వేషన్లో మాకు సరిపోతలేవు, ఒక 25% రిజర్వేషన్ పెంచండి సార్ అడిగింటే మేము కూడా సలాం కొడుతుండే
మందకృష్ణ. కానీ నీ పబ్బం గడుపుకోవడానికి, ఎందుకంటే వర్గీకరణ విషయం అట్టకెక్కితే నీకు అసలు దుకాణమే ఉండదు, మందకృష్ణ దుకాణమే ఉండదు. ఇక వర్గీకరణ వల్ల ఇప్పటి వరకు 1000 కోట్లు సంపాదించిన మందకృష్ణ ఈ వర్గీకరణ అయిపోతే ఇక ఆయనకు దుకాణం ఉండదు, ₹1 కూడా రాదు అని చెప్పి ఈ వర్గీకరణ మీద పడ్డాడు ఆయన. ఓకే, అంటే ఆయన 30 ఏళ్ళుగా పోరాటం చేస్తుంది కూడా వర్గీకరణ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు తుది దశకు వచ్చింది కాబట్టి దీని మీద ఇంకా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఆ ఫలాలు అందరికీ అందాలే, అందరూ ఆ ఫలాలను అనుభవించాలి అంటున్నారు. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు కావచ్చు, రాయితీలు కావచ్చు, కేవలం కొద్ది మందికి మాత్రమే చెందుతున్నాయి, మిగతా వారికి చెందట్లేదు. కాబట్టి ఆ పోరాటం చేశాను అంటున్నాం. మేము కూడా అదే చెప్తున్నాం, ఫలాలు అందరికీ దక్కాలని చెప్పి. ఉన్న 59 ఎస్సీ కులాలలో 59 కులాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరికి ఫలాలు వచ్చినాయి? కొన్ని అయితే ఎస్సీ ఏలో, బిలో, సిలో, డిలో 1, 2 తప్ప, ఏలో 1, బిలో 2, సిలో 2 తప్ప 5 కులాలకు తప్ప మిగతా 55 కులాలు సంచార జాతుల్లో ఉన్నాయి. వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకోలేకపోతారు. 10th క్లాస్ వరకు చదువుకోలేకపోతే బడి మెట్లు ఎక్కని కులాలు చాలా ఉన్నాయి. మరి అటువంటి కులాలకు మీరు ఏం చేసిరు? మందకృష్ణ మాదిగ గారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఏం చేసిరు? 55 కులాలకు, ఫలాలు దక్కని కులాలకు మీరు ఏ విధంగా మీరు సాయం అందించారు? మీ తరపున అంటే మీ దాంట్లో 28 కులాలు ఉన్నాయి, మీ 2 కులాలు తప్ప మిగతా 26 కులాలకు కానీ, మా దాంట్లో ఉన్నది కానీ, డీలో ఉన్నా కానీ, ఏలో ఉన్నా కానీ వాళ్ళకి సంచార జాతులు చాలామంది తెలుసుగా. సంచార జాతులు అంటే వాళ్ళు బడి మెట్లు కూడా ఎక్కలేదు ఇంతవరకు. వాళ్ళకి విద్య లేదు, వైద్యం లేదు, ఏ సదుపాయం లేదు. వాళ్ళకి మీరు ఏం చేసిరో చెప్పండి. మీరు మీ మాదిగ కులానికి తప్ప మీరు ఏం చేసిరు? ఎవరికి ఏం చేసిరు మీరు చెప్పండి. మేము అందుకని గవర్నమెంట్ వాళ్ళకి అడుగుతున్నాం, ఇప్పటి వరకు ఎవరు ఎక్కువ అనుభవించారో, ఎంపీటీసీలో కానీ, జెడ్పీటీసీలో కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లో కానీ, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఎవరికి ఏమి వచ్చినాయో, లబ్ధిదారులు ఎవరు ఎక్కువ అయ్యారో మీరు శ్వేతపత్రం విడుదల చేయండి, అందరికీ తెలిసిపోతుంది. అంటే రాజ్యాంగం ఇచ్చిన ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందంటారా? కంపల్సరీగా పెంచాలి, రిజర్వేషన్ అంతా పెంచాలి. 15% 75 ఏళ్ళ కింద ఇచ్చిన 15% ఇప్పటికీ నడుస్తుంది. అప్పటికి ఇప్పటికి జనాభా ఎంత పెరిగింది 75 సంవత్సరాల నుంచి? అంటే ఇప్పుడు అత్యధికంగా ఉన్నది జనాభా సెకండ్ మేమే, ఎస్సీలమే. 15% రిజర్వేషన్ ఏమాత్రం సరిపోతుంది చెప్పండి? రిజర్వేషన్ పెంచాలి. ఇప్పటికైనా 25% పెంచమని మేము అడుగుతున్నాం, మాలలు అడుగుతున్నాం. ఎందుకంటే మాలా మాదిగలు ఇప్పటి వరకే అన్నదమ్ముల్లాగానే ఉన్నాం మేము. 30 ఏళ్ళ నుంచి మీరు మా దళితులనే యుద్ధం పెట్టిండంటే మందకృష్ణ మాదిగ, మా దాంట్లో మాకు యుద్ధం చేపిస్తుండే ఆయన. మమ్మల్ని రాజ్యాధికారం వైపు వెళ్లకుండా ఈ వర్గీకరణ విషయంలోనూ మమ్మల్ని తేలుస్తూ ఇందులోనే ఉంచిండు ఆయన. అసలు రాజ్యాధికారం వైపు వెళ్దామని చెప్పి ఎన్నిసార్లు అడిగినాం, కానీ వద్దు, ఆయనకు వర్గీకరణే వద్దు. వర్గీకరణ పోతే ఆయన సంసారం గడవదు, ఆయన ఇల్లు గడవదు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ళ సంఖ్య కావచ్చు, లేదంటే రాజకీయంగా ఎదిగిన వాళ్ళ సంఖ్య కావచ్చు, మాలలే అత్యధికంగా ఉన్నారని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. మీరేమంటారు? ఎక్కడ ఏ లెక్కలు చెప్తున్నాం చెప్పండి మీరు? మేము ఇప్పటికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎవరు ఎక్కువ దళితులలో 59 కులాలలో ఎవరు ఎక్కువ లబ్ధి పొందారో మీరు ఎస్సీ కార్పొరేషన్ నిధులే కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రాజకీయ పరంగా కానీ, మన దళిత బంధు కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు ఇచ్చింది, దాంట్లో కానీ 3 ఎకరాల భూమిలో కానీ దేంట్లోనో సరే మీరు సెన్సెక్స్ చేయండి, దానిపై మాకు శ్వేతపత్రం విడుదల చేయండి. మీకు ఈజీగా తెలిసిపోతుంది లెక్కలు, ఎవరు ఎక్కువ లబ్ధి పొందిరో మీకే తెలిసిపోతుంది. మాలలు ఎప్పుడైనా సరే మాదిగల మీద ఏడవలేదు. మందకృష్ణ మాదిగ వచ్చే మాలల మీద ఏడుస్తుంది తప్ప మాలలు ఎప్పుడు ఏడవలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 15 ఏళ్ళను చూస్తే 4 మన ఉప ముఖ్యమంత్రులు కానీ, మినిస్టర్లు కానీ మాదిగలు ఉండే. ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు గారు ఉండే. అయినా కానీ మాలలు ఎప్పుడు వ్యతిరేకించలేదు. 9% రిజర్వేషన్ మాదిగలు తీసుకున్నా కానీ ఎప్పుడు మాలలు వారికి ఎదురు చెప్పలే. ఎందుకంటే తింటున్నది మా సోదరులే అని చెప్పి మేము ఎప్పుడు భావించినాం. మాల మాదిగలు ఒకటే అని చెప్పి ఇప్పటివరకు భావించినాం. మాలో మాకు కొట్లాట పెట్టిందంటే మందకృష్ణ మాదిగనే.
అయినా అసలు ఇంకో విషయం మీకు చెప్పాలంటే మందకృష్ణ మాదిగ అసలు మాదిగనే కాదు, ఆయన ఒక క్రిస్టియన్. ఆయన పేరు ఏలియా. 7వ క్లాస్ వరకు చదువుకుండు. ఇదే మందకృష్ణ మాదిగ గారికి నేను ఒక సూటి ప్రశ్న ఇస్తున్నా. మందకృష్ణ గారు, మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ ఆయన ఇచ్చిన జ్ఞానం మీరు పొందింటే రిజర్వేషన్ శాతం పెంచమని అడగాల్సింది కానీ వర్గీకరణ అడగకపోతుండే. అయినా మీరు జ్ఞానం పొందలేదు కాబట్టి వర్గీకరణ అడిగారు, రిజర్వేషన్ శాతం పక్కకు పెట్టారు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో జనాభా పెరిగింది, జనాభాకు అనుగుణంగా ఇటు రిజర్వేషన్లు కావాలి, ఆ రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఎస్. ఓకే, ఈ విషయంపై కోర్టు కానీ చట్టాలను కానీ రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? కంపల్సరీ ఉంది. కలిసి పోరాడదాం రండి. ఈ సుప్రీంకోర్టు దగ్గర జంతర్ మందిర్ ధర్నా చేద్దాం, ఇక్కడ రాష్ట్రాలకు అడుగుదాం. మనం రిజర్వేషన్ శాతం పెంచుకోవాలంటే కేంద్రం పెంచాలి కదా, రాష్ట్రాలకు అధికారం లేదు కదా. పోయి కొట్లాడదాం పదండి, మీరు అందరం కలిసి కొట్లాడదాం. రిజర్వేషన్ శాతం పెంచమని అడగండి, అడిగిన తర్వాత పంచుకుందాం మనం. మీరు బాగుంటారు, మీ పొక్కులాలు బాగుంటాయి, మా పొక్కులాలు బాగుంటాయి, ఏబిసిడీలు అందరూ బాగుపడతారు. రిజర్వేషన్ శాతం పెంచితే ఉన్న శాతం సరిపోతలేదు. మనం ఇప్పుడు ఏం చేయాలి? శాతాన్ని పెంచమని అడగాలి. కానీ మీరు అడిగేది వర్గీకరణ చేయండి, మేము ఒక్కరిమే బాగుపడతామంటే ఎట్లయితే చెప్పండి. అంటే గడిచిన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మాలలు మాత్రమే ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు అనుభవించారని చెప్పేసి ఆరోపణలు. అది మనం ఒక 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందుకు ఈ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండే, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన తెలంగాణలో చదువుకున్న వారి శాతం తక్కువ. ఏందరా మీరు అన్నట్టు ఆంధ్ర వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు పొందినారు. ఏబిసిడి వర్గీకరణ వల్ల 22 ఉద్యోగాలు, మీరు 4 ఏళ్ళలో మీరు 22,000 ఉద్యోగాలు పోయినాయి మావి. మీరు ఒక్కటే అంటే మాదిగలే తీసుకున్నారు. దాంట్లో మీరు 22,000 ఉద్యోగాలలో మీరు మీ ఉపకులాలకు ఎన్ని వచ్చినాయి మాకు శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు మీ ఒక్క కులానికి వస్తే అయిపోయిందా? మేము అంటాం అందరికీ రావాలని మేము అడుగుతున్నాం. మీకు ఒక్కరికి వస్తే కదా, అందరికీ రావాలి. ఓకే, రాజకీయ పార్టీలు ఈ ఏబిసిడి వర్గీకరణ పైన రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటి వరకు ఏ పార్టీలు కూడా జోక్యం చేసుకునే, పరోక్షంగానో లేదంటే ప్రత్యక్షంగానో కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే జోక్యం చేసుకుని, ఇకపైన ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే ఎలా ఉండబోతుంది? అంటే 341 ఆర్టికల్ ప్రకారం దళితులను విడదీయద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పారు. ఏ రాజకీయ పార్టీ కానీ దళితులను విడదీయద్దు, కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖం. రిజర్వేషన్ శాతం పెంచండి, పెంచితే మాకు మంచిది. మీరు కాలిపల్లి ఓట్ల రాజకీయాల గురించి, మీ ఓట్ల గురించి మమ్మల్ని విడదీసి మాతో ఆడుకుంటున్నారు మీరు. అంతే కదా. ఇప్పుడు మాలమాదిగలు అంతా కలిసే ఉండే. ఏబిసిడి వర్గీకరణ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కు మాలలంతా ఒక తాటిపై మాలలంతా కాంగ్రెస్ కోటేస్తుండే. చంద్రబాబు ఇది పసిగట్టి ఈ మాలలంతా ఒక తాటిపై ఉన్నారు, మాదిగలు విడదీస్తే మనకు లబ్ధి చేకూరుతుందని చెప్పి ఏబిసిడి వర్గీకరణ తెచ్చి మాదిగల ఓట్లు చంద్రబాబు నాయుడు అధికారం వచ్చింది. ఇది చాలా తప్పు. రాజకీయ పార్టీలు చాలా తప్పు. 341 ఆర్టికల్ ప్రకారం మాదిగలను అంత దళితులంతా ఐక్యంగా ఉంటేనే రాష్ట్రం మంచిగా ఉంటుంది. మాలలను అడ్డం పెట్టుకొని ఓ ఎమ్మెల్యే తన మంత్రి పదవి కోసమే ఈ రాజకీయం చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, తెర మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి మాలలు ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని తను ఒక మంత్రి పదవి కోసం ఇది రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు? ఇది అవాస్తవం. యాక్చువల్లీ ఇది చాలా అవాస్తవం. ఇదే మాదిగలను మీరు అంటున్నారు, మాలలను అడ్డం పెట్టుకొని ఒక ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తారని చెప్పి, ఇది చాలా అవాస్తవం. దామోదర రాజనరసింహ గారు వర్గీకరణ సుప్రీంకోర్టులో వర్గీకరణ విషయం కోర్టులో నడుస్తుంటే ఆయననే ఎమ్మెల్యేలను 5 సార్లు తాజ్ కృష్ణాలో మీటింగ్ పెట్టుకున్నాడు. కానీ మేము ఎప్పుడు అడగలేదు. మాలలకు నేను కూడా అండ ఉంటా అని చెప్పి మా ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి మాలలు 30 సంవత్సరాల నుంచి దొబ్బి తింటున్నారని చెప్తేనే ఆయన బయటికి వచ్చినాడు. ఆయనకు అవసరమే లేదు. ఎందుకంటే ఆయన వాళ్ళ తండ్రి గారి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెల్ సెటిల్డ్ బిజినెస్ మెన్స్, వాళ్ళకి మంత్రి పదవి అవసరం లేదు. వాళ్ళు తలుచుకుంటే మంత్రి పదవి ఏముంది చెప్పండి. ఇది చాలా అవాస్తవం. ఎందుకంటే నా జాతి పై అభిమోగాలు వస్తున్నాయి, మాలలు దొబ్బి తింటున్నారు అని చెప్తేనే ఆయన బయటికి వచ్చినాడు. కానీ ఆయనకు మంత్రి పదవి మీద ఆశ లేదు.
కానీ నేను ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే మాలలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ కులం మాలాని కులం కాకుండా ఏ కులం వ్యక్తి పోయినా ఆయన అందరికీ పని చేసి పెడతాడు. మీరు అడిగిన వ్యక్తి అందరికీ పని చేసి పెడతాడు. ఆయన ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ కులం ఆ కులం పార్టీలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా పనిచేసే వ్యక్తి అంటే మీరు చెప్పిన వ్యక్తి ఆయన. చాలామంది మాలల నాయకులు కూడా కొద్దిమంది నాయకులు అసలు వర్గీకరణ చేయడం వలన ఏమి ఇబ్బంది లేదు, అందరూ అన్నదమ్ములుగా కలిసిపోతాము, అన్నదమ్ములుగా విడిపోతాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడు అంటున్నారు. వర్గీకరణ జరగాలి. ఎలా జరగాలి? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ అక్కడ ఎందుకు చేస్తలేరు వర్గీకరణ విషయం? అక్కడ ఎందుకు వర్గీకరణ చేస్తలేరు? ఓన్లీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్కే అడుగుతున్నారు మందకృష్ణ మాదిగా. బీజేపీ రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా, అక్కడ ఫస్ట్ వర్గీకరణ అక్కడ చేయండి. వర్గీకరణ చేయమని మేము అసలు వర్గీకరణ అడ్డు చెప్తలేము. వర్గీకరణ పార్లమెంటులో బిల్లు పెట్టాలి, పార్లమెంటు ద్వారా తెమ్మని మేము అడుగుతున్నాం. పార్లమెంట్ మెజార్టీ చూపించుకోండి. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, బీజేపీ మోడీ గారే కదా, దాంట్లో పెట్టండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మేము వ్యతిరేకం, దీన్ని పార్లమెంట్ను ఆమోదముద్ర వేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఇదైతే తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందో ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు, దీన్ని మేము ఏకీభవిస్తలేం. మీరు పార్లమెంట్లో పెట్టండి, బిల్లు పెట్టి పాస్ చేయించుకోండి. వర్గీకరణ ఇప్పుడు చేయడం వలన ఎవరికి లబ్ధి, ఎవరికి అన్యాయం జరుగుతుంది? నిజానికి ఇది వర్గీకరణ అంటే ఓట్ల కోసమేనా, సీట్ల కోసమా, పదవుల కోసమా, రాజకీయ లబ్ధి కోసం అంటాను? ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే కదా. వర్గీకరణ అనేది రాజకీయ లబ్ధి కోసమే. ఇప్పుడు మాలమాదిగలు కలిసి ఉంటే రాజ్యాధికారం వైపు రామని చెప్పి కులాలు వారు మాలమాదిగలను విడగొట్టారు. వాళ్ళకి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాలలు సపోర్ట్ చేస్తున్నారు, ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి మాలలు సపోర్ట్ చేస్తున్నారు. ఒకటే కాంగ్రెస్ పార్టీకి దళితులంతా కాంగ్రెస్ పార్టీకి ఉంటే కుదరదని చెప్పి మనకు రాజ్యాధికారం రాదని చెప్పి మమ్మల్ని విడగొట్టి వాళ్ళు ఓట్ల రాజకీయం చేస్తున్నారు. దీనివల్ల లబ్ధి చేకూరేది ఎవరంటే అగ్రకుల వర్ణవాలే. దళితులకు ఇప్పటికైనా రాజ్యాధికారం చెందాల్సిన అవసరం ఉందంట లేదంటారా? వర్గీకరణతో లేదంటే కలిసి ఉండడం వల్ల రాజ్యాధికారం అందుతుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. రాజ్యాధికారం దళితులంతా ఐక్యంగా ఉంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలుసుకుంటే రాజ్యాధికారం మనదే. మేము ఎప్పటికైనా ఒకటే మాట చెప్తున్నాం, దళితులంతా ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకొని మనం రాజ్యాధికారం వైపు వెళ్దామని చెప్పి మేము మందకృష్ణ మాదిగ కూడా చెప్పినాం. మనం రాజ్యాధికారం వెళ్దామంటే ఆయన రాజ్యాధికారం వద్దు, నాకు వర్గీకరణే ముఖ్యం, వర్గీకరణ వల్ల నాకు ఇల్లు నడుస్తుంది, నాకు ప్లస్ ఆయనకు బినామీలు ఉన్నారు, ఆయనకు ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు చెప్పండి మీరు? మందకృష్ణ మాదిగ గారు ఒక సామాన్యంగా వచ్చి ఇప్పుడు 1,000 కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? వర్గీకరణ వల్లే కదా. బ్లాక్మెయిల్ దందాలు చేసి ఈ పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ బ్లాక్మెయిల్ చేసి మీరు సంపాదించారు. దేనివల్ల? వర్గీకరణ విషయం నెత్తిన పెట్టుకొని దళితులను ఐక్యంగా లేకుండా చేయడానికి ఇదంతా కుట్ర. అంటే ఉద్యమాలు ప్రజల కోసం లేదంటే వర్గీకరణ కోసం ఉద్యమాలు చేస్తున్న నాయకులందరూ కూడా డబ్బుల కోసమే ఉద్యమాలు చేస్తున్నారంటారా? నాయకులు చాలామంది ఉన్నారు. నేను చెప్పేది ఒక మందకృష్ణ మాదిగ గురించి చెప్తున్నా. మీరు ఏ పార్టీ వాళ్ళకి అడగండి, బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి ఎవరు అంటే మందకృష్ణ మాదిగనే చెప్తారు. 1,000 కోట్ల రూపాయలు ఒక సామాన్య మాదిగ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు ఎలా వచ్చినాయి? చెప్పండి మీరే. 1,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? ఉద్యమం అడ్డు పెట్టుకోనే కదా. మీ ఉద్యమం వల్ల వేరే వాళ్ళు ఎవరైనా లాభం పొందారా? మీరు చూడండి, సెన్సెక్స్ చేయండి. మీరు స్టేట్ కానీ సెంట్రల్ కానీ సెన్సెక్స్ చేయండి. ఒక మాదిగ కులం తప్ప ఏ కులం వారు అభివృద్ధి చెందలే. అంటే మందకృష్ణ మాదిగ గారు మీరు 59 కులాలు, ఎస్సీలు అంటే 59 కులాలు కదా, అందరూ లబ్ధి చేకూరాలి కదా. ఒక కులానికి లబ్ధి చేకూరితే మిగతా 58 కులాలు ఎక్కడ పోవాలి? ఇక రాబోయే రోజుల్లో వాళ్ళు 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మీరేమంటారు ఈ కార్యక్రమంతో? వర్గీకరణ తీర్పే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు. మీరు ఇప్పుడు చేసే 1,00,000 డప్పులు 1000 గొంతులతో చేస్తున్నారు కదా. మేము కూడా చేసినాం మొన్న సభ. మేము సింహగర్జన వల్ల 8 లక్షల మంది వచ్చారు. సభల వల్ల ప్రోగ్రామ్స్ వల్ల బల నిరూపణ అవుతుంది కానీ
సమస్య పరిష్కారం కాదు. ఓకే. సమస్య మీరు వర్గీకరణ అడిగారు. మేము అడిగేది ఏంటంటే రిజర్వేషన్ శాతం పెంచమని అడుగుతున్నాం. పెంచితే ఉన్న 59 కులాలకు లబ్ధి చేకూరుతుంది. వర్గీకరణ వల్ల ఒక కులానికి మాత్రమే న్యాయం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మీరు దళితులు అంటే మనం దళితులనే మీరు యుద్ధం ప్రకటించేశారు. ఓకే. మనం అసలు వేరే కులంపై చేయవలసింది అగ్ర కులాల మీద మనం చేయాలి. ఇప్పుడు దళితులు మనకే యుద్ధం ప్రకటించేసారు మీరు వర్గీకరణ విషయమే. ఓకే. అంటే భవిష్యత్తులో ఇలాంటి అంటే మనలో మనం కొట్టుకోవడానికి ఆస్కారం లేకుండా సమస్య పరిష్కారం కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటారా లేదా? కంపల్సరీగా ఉంది. సమస్య పరిష్కారం గురించి రండి మాట్లాడదాం. అంటే ఈ వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలంటే రిజర్వేషన్ శాతం పెంచుకోవాల్సింది ఒకటే మార్గమా? అవును, రిజర్వ్ శాతం పెంచాలి. పెంచిన రిజర్వ్ శాతాన్ని పంచాలి. ఏందన్నా దళితులంతా ఐక్యంగా ఉంటే ఇది సాధ్యమే. ఓకే. మనం దాన్ని తెచ్చుకోవచ్చు, రిజర్వ్ శాతం పెంచుకొని తెచ్చుకోవచ్చు. కానీ మీరు ఆల్రెడీ విడదీశారే, విడగొట్టారు మీరే. మందకృష్ణ మాదిగని విడగొట్టిండు. అన్నదమ్ముల్లో ఉన్న మాల మాదిగలని విడగొట్టింది మందకృష్ణ మాదిగనే. జనాభా ప్రాతిపదికన కనుక రిజర్వేషన్లు ఇస్తే ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికి లాభం ఎవరికి నష్టం? జనాభా ప్రకారం అందరికీ లాభమే. జనాభా ప్రకారం ఇప్పుడైతే సెన్సెక్స్ లేదు కదా. అసలు సెన్సెస్ ఎక్కడ ఉంది చెప్పండి? 75 సంవత్సరాల కింద తీసిన కులగణన ఇంతవరకు మళ్ళీ చేపట్టలేదు. మేము ముందుగా డిమాండ్ చేస్తామంటే ఫస్ట్ మీరు కులగణన చేపట్టండి. ఓకే. బీసీలు కూడా అదే చెప్తున్నారు. బీసీలు కూడా ఖచ్చితంగా కులగణన చేయాలని చెప్తున్నారు. వాళ్ళు కూడా చేయాలి కదా. వాళ్ళు కూడా ఇప్పుడు అత్యధికంగా ఉంది అంటే బీసీల తర్వాత ఎస్సీలే. మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కులగణన చేపట్టండి. రిజర్వేషన్ పెంచితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇక్కడ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏబిసిడి వర్గీకరణ అవసరం లేదు. ఏది అవసరం లేదు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ ఆగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం ఇచ్చే ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ల శాతాన్ని జనాభా ప్రాతిపదికన కనుక పెంచితే ఖచ్చితంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎప్పుడో 75 ఏళ్ల క్రితం జనాభా లెక్కలు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు జనాభా లెక్కలు చేయలేదు. కాబట్టి ఇప్పుడైనా కుల గణన చేస్తే ఖచ్చితంగా ఇటు బీసీలకు ఇటు ఎస్సీలో ఉన్న ఉపకులాలందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు అటువైపు కనుక అడుగులు వేస్తే ఈ వర్గీకరణ అంశంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ కనుక పార్లమెంటులో చట్టం తీసుకొచ్చి అప్పుడు రాజ్యాంగబద్ధంగా ఈ వర్గీకరణ చేస్తే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్తున్నాం. ఇది ఈనాటి చర్చాంశం. మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ మీ ముందు అంతవరకు సెలవు. నమస్తే.